ఐఎమ్ డాక్టర్ లిరిత, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. ఇక్కడ శ్రావణి హాస్పిటల్స్ కూకట్పల్లిలో. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో రెగ్యులర్ చెకప్స్ ఫస్ట్ అనేది అది మ్యాండేటరీ. ఎవ్రీ 3 months మనం HbA1c లెవెల్స్ చెక్ చేసుకొని అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా, సో దాని ప్రకారంగా మన మెడికేషన్స్ ఏమన్నా మార్చుకోవాలా, ఇన్సులిన్ ఏమన్నా యాడ్ చేసుకోవాలా, సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది చూసుకోవడం ఈజ్ మ్యాండేటరీ. సెకండ్, ఫుట్ హెల్త్ అంటాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెరిఫెరల్ న్యూరోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన చేతులు కాళ్ళని ఏమైనా ఇంజురీస్ అవ్వకుండా, ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ప్రాపర్ ఫుట్ హెల్త్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. థర్డ్, సో డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, కార్డియోవాస్కులర్ కాంప్లికేషన్స్, న్యూరలాజికల్ కాంప్లికేషన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్కి సరిగ్గా బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేసుకొని రెగ్యులర్గా డాక్టర్తో ఫాలో అప్ అవుతూ ఉండాలి. నెక్స్ట్, డయట్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న డయట్ తినడం వలన మన డయాబెటీస్ ఫాస్ట్గా కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఎంత మనం మెడిసిన్స్ వాడినా డయట్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ మినిమం 5 days a week అట్లీస్ట్ వాకింగ్ చేయడానికన్నా మనం ట్రై చేయాలి. మెల్లగా స్టార్ట్ చేసి దాన్ని మెల్లగా టైం పెంచడం ఈజ్ అన్ ఐడియల్ పద్ధతి. నెక్స్ట్, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చి దట్ అగైన్ ఈజ్ గోయింగ్ టు గివ్ రైజ్ ఇన్ బ్లడ్ షుగర్స్. సో స్ట్రెస్ తగ్గించుకునే మెకానిజమ్స్, యోగా చేయడం, ప్రాబబ్లీ ఎవరితో అన్నా మాట్లాడడం, అట్లా కొంచెం ప్రశాంతంగా ఉండడం మనం ప్రాక్టీస్ చేయాలి. డయాబెటీస్ అనే దానికి జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. సో మనం రాకుండా మొత్తానికి మనం ఏమన్నా చేస్తే అది అవాయిడ్ చేయగలుగుతామా అని అంటే అట్లేం ఉండదు. డయాబెటీస్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఇన్యాక్టివ్గా ఉండకుండా కదులుతూ ఉండడం, ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తినకుండా హెల్దీగా మనం అంటే ఇంట్లో ఒకవేళ రైస్ తింటున్నా ప్రాబబ్లీ అట్లీస్ట్ 3 times a week బ్రౌన్ రైస్, ఓట్స్, కీన్వా అలాంటి వాటికి డైట్ రిచ్ ఇన్ ఫైబర్, లీన్ ప్రోటీన్ అలాంటివి తీసుకోవడం ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా, స్ట్రెస్ వలన కూడా డయాబెటీస్ అనేది వచ్చేది ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టుకొని రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడం ఈజ్ వాట్ వీ కెన్ డూ. నేను డాక్టర్ శ్రీనివాస్ అభిషేక్, నియోనెటాలజిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నియో సైన్స్ హబ్ హెల్త్ కేర్ ఫర్ మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ అండ్ హెల్త్ టిప్స్. Hello everyone, I am Dr. Vikas Reddy Maddali, consultant interventional cardiologist at Sri Sri Holistic Hospitals, Kondapur. So I would recommend every viewer to please subscribe Neo Science Healthcare YouTube channel for the latest health updates and the most innovative topics in the healthcare.